పాండురంగుడి కోసం తాజా పువ్వులు తీసుకురావాలనుకుంటున్న విషయం నీకెలా తెలిసింది? నేను నల్లోడి కోసం తేలేదు, ఈ పువ్వుల్ని నీకోసం తెచ్చాను. ఇక ఆపు, వాటిని ఇలా ఇవ్వు, దేవుడి పాదాల దగ్గర పెట్టేస్తాను. ఏ పిల్ల ఆగు. అరే ఒక్క పువ్వైనా నీకోసం ఉంచుకో. వద్దు, అవి పాండురంగుడి దగ్గర ఉంటే ఎక్కువసేపు వాడిపోకుండా ఉంటాయి. నిజమే కదా రంగా? ఈ పువ్వుల సువాసన చాలా అద్భుతంగా ఉంది. ఇవి నీ స్వచ్ఛమైన చిరునవ్వులా ఉన్నాయి సఖు. అయిందా? నల్లోడిని పొగట్టం పూర్తయిందా? అలా కోపంగా చూడొద్దు, నేను ఆయన్ని నల్లోడనే అంటాను. రా ఇలా వచ్చి కూర్చో పిల్ల, రా కూర్చో. కూర్చో పిల్ల, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఏంటి, నాతోనా? ముఖ్యమైన విషయమా? అరే ఏమంటున్నావు? నువ్వు ఇప్పుడు కూర్చుంటావా లేదా? కూర్చో. నాకంటే చిన్నోడివి, కానీ రోజు నన్ను బెదిరిస్తావు. సరే కూర్చుంటాలే. ఏంటో చెప్పు. మా తాతయ్య గారికి చెప్పాను, మీరు నవమిలోపు మొత్తం అప్పు తీర్చేయాలని. అప్పు ఎందుకు తీసుకున్నారని ఆయన అడిగారు. ఏమో నాకు తెలియదని చెప్పాను. నిజంగానే నాకు తెలియదు కదా, అసలు మీరు అప్పు ఎందుకు తీసుకున్నారు? బామ్మ నాకేం చెప్పిందో అది నీకు చెప్తాను. పాండు, ఒకప్పుడు ఈ పాండురంగుడి గుడి మా తాతయ్య గారికి సొంతమట. మా అమ్మకి పెళ్ళైన తర్వాత మా తాతయ్య గుడిని మా నాన్నకిచ్చారు. ఆయన తనకి అల్లుడవుతారు కదా. అప్పుడు ఈ దేవాలయం చాలా చిన్నగా ఉండేదట. నాన్నగారు పూజారైన తర్వాత భక్తుల సంఖ్య బాగా పెరిగిపోయిందట. ఎందుకంటే మా నాన్నగారు మంచి మంచి కీర్తనలు పాడతారు కదా. అవి వినటానికి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేవారట. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అని మా నాన్నగారు అప్పు చేసి గుడిని ఇలా కట్టించారు. అప్పుడు తీసుకున్న అప్పే ఇది. అలాగా, అంటే ఈ నల్లోడి వైభోగం కోసమే అప్పు తీసుకున్నారన్నమాట. ఆయన ఎందుకు అప్పు తీర్చడం లేదు? మీ కుటుంబం ఎందుకు అప్పు తీర్చాలి? వైభోగం అయింది, అప్పేమో మీదా? బాగుంది. పాండు, నువ్వు పాండురంగుడికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతే. నేను నీతో అస్సలు మాట్లాడను. అప్పు తీసుకోమని ఆయన మాతో చెప్పారా? మేమే కదా తీసుకున్నాం, అందుకని మేమే అప్పు తీర్చాలి. మీరు అప్పు తీసుకున్నది ఈయన గారి కోసమే కదా. నువ్వెందుకు అలా మాట్లాడతావు? నీ జట్టు పచ్చి 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 పచ్చి. నువ్వు నాతో అస్సలు మాట్లాడకు. 12 నెలలు మాట్లాడకు, అసలు నా జోలికే రాకు. నేను కూడా నీతో అస్సలు మాట్లాడను. పచ్చి, వెళ్ళు. మీరు చెప్పండి సమాధానం. పాండు మంచి ప్రశ్న అడిగాడు. మీ వల్ల వాళ్ళు అప్పులు పాలయ్యారు, మరి తీర్చాల్సింది మీరే కదా. పేదరికం అనుభవిస్తున్న శివప్ప ఇంకా ఎన్ని అవస్థలు పడాలి? నన్ను సమర్థించడం కంటే నువ్వు నాతో వాదించడానికి ఎక్కువ ఇష్టపడతావు కదా, అవునా దేవి? అవును స్వామి, అయినా నాకు అడిగే హక్కుంది కదా. 100% ఉంది దేవి. నన్ను పొగిడి నా మనసును మార్చే ప్రయత్నం చేయకండి. మీ తెలివితేటల గురించి, మీ చాకచక్యం గురించి నాకు తెలీదనుకోకండి. మీరు నాకు జవాబివ్వకుండా మాట దాటేయకండి. నా ప్రశ్నకి సూటిగా జవాబివ్వండి. సరే, ఇది చెప్పు. పార్థుడికి సారథిగా ఉన్నప్పుడు నేనేం చేశాను? కర్ణుడు చాలా మంచివాడు. అంతేకాదు, దుర్యోధనుడు మీ సైన్యాన్ని అడ్డుకున్నాడు, కాని పార్థుడు మిమ్మల్ని ఆశ్రయించాడు. కాని దీనికి, సక్కుకి తీసుకున్న అప్పుకి సంబంధం ఏమిటి స్వామి? సంబంధం ఉంది. నేను పార్థుడికి సారథిగా ఉన్నప్పుడు ఏమేం పనులు చేశాను గుర్తుందా? నిజమే స్వామి, పని కట్టుకుని మీరే సారథిగా వెళ్లారు.
కారణమేమిటో ఎవ్వరికీ అంతుబట్టలేదు. మీరు సారథిగా నడిపే రథం సృష్టికర్త కూడా మీరే. అసలు మీరప్పుడు స్వార్థంతో వ్యవహరించారు. మీ మనసులో ఉన్న ఆలోచనలు ఎవ్వరికీ అర్థం కావు. కానీ ఎవరేమనుకున్నా మీరు తలుచుకున్న పని చేయటం మీకు అలవాటు. అతను మొదటి రోజు సంకోచించాడు, అవునా? మీకు దారి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు అతని మదిలో కూడా ఇదే ప్రశ్న తలెత్తింది. కానీ అతను చెప్పిన మార్గంలోనే మీరు రథాన్ని తీసుకువెళ్ళాలి. అంటే అప్పుడు మీరు అర్జునుడు చెప్పినట్టు చేశారు. అర్జునుడు చెప్పినట్టు చేశాను అంటే ఆయన సూచించిన దారిలో రథాన్ని తీసుకెళ్లారు. అతను మాట విన్నట్టు నటించారు. కానీ నిజానికి యుద్ధంలో ఎప్పుడేం చేయాలో నిర్ణయించింది మీరే కదా. మహాభారత యుద్ధంలో చివరికి ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు, ఇదంతా మీకు ముందుగానే తెలుసు, అవునా? కానీ అర్జునుడి కోసం మీరు రథసారథి పాత్రని మనస్ఫూర్తిగా అంగీకరించారు. దానికి ఒక్కరోజు ముందు ఏం జరిగిందో నీకు గుర్తుందా? అవును, నిజమే. అయ్యయ్యో, ఆ రోజు గొప్ప తమాషా జరిగింది. ఆ రోజు మీరు కావాలని రథంలో నుంచి దిగలేదు. అర్జునుణ్ణి దిగమని సూచించారు. అతను దిగాక మీరు దిగారు. అతన్ని తీసుకుని మీరు అవతలికి వెళ్లారు. మహాసంగ్రామం జరుగుతున్న ఆ ప్రదేశం మొత్తం భస్మీపటలమైంది. దానికి కారణమేంటో తెలుసా దేవి? యుద్ధం చేయడానికి అతిరథ మహారథులొచ్చారు. వారి సాధన, వారి తపస్సు ఎంతో గొప్పవి. అందువల్లే వారి వద్ద ఉన్న దివ్యాస్త్రాలు ఎంతో శక్తివంతమైనవి, అద్భుతమైనవి. భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు ఏళ్ల తరబడి తపస్సు చేశారు. వాళ్ళు మహాపరాక్రమవంతులు. వాళ్ళందరూ ఉండడం వల్ల యుద్ధంలో అర్జునుడి రథం వెనకబడిపోయింది. అరేరే, మరి అర్జునుడు మళ్ళీ ఎలా తేరుకున్నాడు? మీరే కారణం కదా. నేను కాదు దేవి. అందుకు కారణం అతని సంకల్ప బలం. అతను ఎంత నిష్ఠగా సంకల్పం చేశాడో అది ముఖ్యమైంది. నాకు అర్థమైందిలేండి. మీరున్నారు కాబట్టి పార్థుడు కాపాడబడ్డాడు. ఆ, కానీ ఆ కథకి సక్కుకి సంబంధం ఏమిటి? పార్థుడు కూడా నా భక్తుడే దేవి. అలాగే సఖు కూడా నా భక్తురాలు. నన్ను పూజించే నా భక్తులకు నేను ఎల్లప్పుడూ సారథిగా ఉంటాను. వాళ్ళకి దారి చూపిస్తాను. ఈ విషయాలన్నింటినీ తోకోబా చాలా చక్కగా వర్ణించాడు.